హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్‌మేట్. బీచ్ అనగానే మన అందరికీ గుర్తుకొచ్చేది వైజాగ్ కదా. కానీ నేనున్నది వైజాగ్లో కాదు, ఉప్పాడల. ఎస్, ఉప్పాడ బీచ్ అనగానే నాకు పవన్ కళ్యాణ్ సార్ గుర్తుకొస్తుంది, మీకు కూడా కదా. ఎస్, సో పీకే గారు చెప్పిన దాని ప్రకారము ఉప్పాడ బీచ్ని సుందరీకరణ చేసి చాలా అద్భుతంగా తయారు చేయబోతున్నా అని చెప్పిండ్రు. అండ్ ఆయనకి సపోర్టివ్గా టీ టైమ్స్ ఉదయ్ గారు కూడా, అంటే ఎంపీ గారు, ఎంపీ ల్యాండ్స్ నుంచి వెళ్ళి నేను ఈ పలానా బీచ్ సుందరీకరణ కోసం కొంత కేటాయిస్తా, అంటే దాదాపు ఒక 30% కేటాయిస్తా అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడూ కూడా మనం బీచ్ అనగానే వైజాగ్కి ఎట్లయితే పోతామో ఫ్యూచర్లో చాలామంది ఉప్పాడకు వస్తారు. ఆల్రెడీ ఉప్పాడ చీరలు అంటే ఒక క్రేజ్ ఉంది, రైట్? ఉప్పాడ చీరలు అంటే నాకు కూడా చాలా ఇష్టం. చాలా మంచి కలర్స్, మంచి డిజైన్స్, మంచి నేత. ఉప్పాడ చీరల గొప్పతనం అది. సో అలాంటి చీరలు కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర దొరుకుతాయి. బట్ బీచ్ అనేది చాలామంది ఒక ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసము, లేకపోతే ఇంకేదన్నా కొన్ని షూట్స్ కోసము, ఇట్లాంటి వాటికి బాగా వస్తూ ఉంటారు. అయితే ఒక 2000sలో వచ్చిన సినిమాలు, 90sలో వచ్చిన సినిమాలల్లో కొన్ని పాటల షూట్స్ కోసం అని చెప్పి ఇలాంటి బీచ్లకు వచ్చేది. ఒకసారి ఇట్లా తిరిగి చూపించండి మన వాళ్ళకి. ఇట్లా తిరిగి చూస్తే ఈ ఎరకాలంతా కూడా రాక్స్ ఉన్నాయి, అంటే మొత్తం రాకీ లుక్ అన్నట్టు. మంచి నల్ల రాక్స్, ఇటుపక్క చల్లటి సముద్రము, చూడటానికి బ్లూగా కనిపిస్తుంది, వాటర్ కలర్లెస్ అయినప్పటికీ. సో ఈ రెండింటి అందం, ఈ రెండింటి కాంబినేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి కాంబినేషన్లు ఉన్న దీన్ని సుందరీకరణ చేస్తే ఇక గోవా ఓడు మర్చిపోతారేమో నాకు తెలిసి చాలామంది. ఎస్, నాకైతే అట్లే అనిపిస్తుంది. కానీ నిజంగా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలామంది జనాలు ఆల్రెడీ ఇక్కడికి వస్తున్నారు. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ సార్ ఏం చేసినారంట అంటే, ఒకసారి ఇట్లా ఇక్కడికి వచ్చిరట, మొత్తం ఏంది అసలు గ్లాన్స్ వేద్దాం, అసలు ఏమేమి అవసరం ఉంది, ఎట్లుంది రోడ్, ఎట్లుంది పరిస్థితి, ఎట్లుంది జనాలు ఎట్లా వస్తున్నారు అని చెప్పేసి. ప్రస్తుతానికి ఈ బీచ్కి ఎదురుగా అటువైపు అంతా కూడా ఖాళీ అడవి, మొత్తం చెట్లు పుట్టలు ఇవే ఉన్నాయి. బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ సార్ చెప్పినట్టుగా దీని సుందరీకరణ జరిగిందే అనుకోండి. ఇక్కడున్న ల్యాండ్ వాల్యూ కానీ, లేకపోతే దీని ఎదురుగా కట్టబోయే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఏ రేంజ్కి చేరుకుంటాయో ఒకసారి ఆలోచించండి. ఇంకా అంతకుమించి ఏం చెప్పలేను దీని గురించి. బట్ నిజంగా ఈరోజు నాకు ఇక్కడికి వచ్చినందుకు మాత్రం మస్తు హాయిగా ప్రశాంతంగా ఉందబ్బా. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్‌మేట్.